ఇక్కడ మనం ఫస్ట్ సబ్స్టేషన్ డైరెక్ట్ గా విజిట్ చేసే కన్నా ముందు సింగిల్ లైన్ డయాగ్రామ్ చూద్దాము. సో సింగిల్ లైన్ డయాగ్రామ్ తో మనకు క్లియర్ ఐడియా వస్తుంది ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉంటాయి, సో ఎలా కనెక్ట్ చేస్తాము, ఏ ఎక్విప్మెంట్ ఫస్ట్ ఉంటుంది, ఏది లాస్ట్ లో ఉంటుంది. సో ఓవరాల్ గా జస్ట్ పర్పస్ ఆఫ్ దట్ ఎక్విప్మెంట్ అంటే ఆ ఎక్విప్మెంట్ యొక్క పర్పస్ చూద్దాం, అంతే తప్ప ఇన్ డెప్త్ గా ఆ ఎక్విప్మెంట్ గురించి నేను ఇక్కడ చెప్పను. సో ఫ్యూచర్ వీడియోస్లలో మనం ఈచ్ ఎక్విప్మెంట్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లైట్నింగ్ అరెస్టర్. సో మీకు లైట్నింగ్ అరెస్టర్ ఎందుకు ఉంటుంది అంటే సబ్స్టేషన్ లో మనకు ఇది మనం చూసేది 132 kV లైట్నింగ్ అరెస్టర్. సో మనకు డైరెక్ట్ గా వేరే సబ్స్టేషన్ నుండి కానీ లేదంటే జెనెటిక్ స్టేషన్ నుండి కానీ 130 kV లెవెల్ వోల్టేజ్ ట్రాన్స్మిట్ అవుతుంది అనుకోండి. అది వచ్చి ఒక సబ్స్టేషన్ లో 132/33 kV సబ్స్టేషన్ లో కనెక్ట్ అవుతుంది ఆ 132 kV ఫీడర్. సో అలా కనెక్ట్ అయినప్పుడు ముందుగా మనకు ఆ ఫీడర్ కనెక్ట్ అయి ఉండేది లైట్నింగ్ అరెస్టర్. ఆ లైట్నింగ్ అరెస్టర్ పర్పస్ ఎందుకు ఫస్ట్ పెట్టారంటే, సో బయట నుండి వచ్చే ఏమన్నా సర్జెస్ కానీ లేదంటే మనకు థండర్స్ కానీ అలాంటివి హై వోల్టేజెస్ సిస్టంలోకి, హెల్దీ సిస్టంలోకి ఎంటర్ అవ్వకుండా ఈ లైట్నింగ్ అరెస్టర్ ప్రొటెక్ట్ చేస్తుంది. సో దాని తర్వాత సివిటి ఉంది. సో ఇది సివిటి ఫుల్ ఫామ్ వచ్చేసి కెపాసిటివ్ వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్. సో ఇది సిమిలర్ టు పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ పిటి ఓన్లీ, బట్ దీని కన్స్ట్రక్షన్ లో డిఫరెన్స్ ఉంటుంది, యూటిలైజేషన్ లో కూడా డిఫరెన్స్ వస్తుంది. మేజర్ గా సివిటి అయినా పిటి అయినా వోల్టేజ్ మెజర్ చేయడానికే, బట్ ఇక్కడ సివిటి వచ్చేసి వెరీ హై వోల్టేజ్ మెజర్ చేయడానికి యూజ్ చేస్తాము. దీన్ని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు కెపాసిటర్స్ యూజ్ చేస్తారు. సో కెపాసిటర్స్ ని సిరీస్ లో కనెక్ట్ చేసి సో వోల్టేజ్ ని డివైడ్ చేసేస్తారు. ఐ మీన్ వోల్టేజ్ ని అవుట్పుట్ లో తక్కువ వోల్టేజ్ తీసుకుంటారు. దీని పర్పస్ ఏంది, ఫీడర్ లో మరి పీటీకి బదులు సివిటి పెట్టిరంటే, సో కమ్యూనికేషన్ పిఎల్సిసి కమ్యూనికేషన్ ఉంటుంది కదా, సో దాని పర్పస్ లో కూడా ఇది యూజ్ అవుతుంది. సో మనం కమ్యూనికేట్ చేయడానికి ఒక సబ్స్టేషన్ నుండి ఇంకొక సబ్స్టేషన్ కి కమ్యూనికేట్ చేయాలంటే పవర్ లైన్ లోనే కమ్యూనికేషన్ సిగ్నల్స్ ని కూడా పంపిస్తాం. సో ఆ కమ్యూనికేషన్ సిగ్నల్స్ ని బైపాస్ చేయడానికి లేకపోతే సపరేట్ చేయడానికి సివిటి యూజ్ అవుతుంది. సో అది ఫీడర్లకు మాత్రం. సివిటీలు ఓన్లీ 2 ఉంటాయి సబ్స్టేషన్స్ లో మాక్సిమం. అది కూడా ఎందుకు పర్పస్ 2 పెట్టాలి, 3 ఎందుకు పెట్టుకున్నాం అనేది కూడా మనం క్లియర్ గా ఈచ్ ఎక్విప్మెంట్ గురించి స్టడీ చేసేటప్పుడు చూద్దాము. సో నెక్స్ట్ ఇది లైట్నింగ్ అరెస్టర్, సారీ ఇది లైన్ ఐసోలేటర్. లైన్ ఐసోలేటర్ దేనికి, సో ఏదైతే మనకు 132 kV ఫీడర్ వస్తుందో ఫస్ట్ లైట్నింగ్ అరెస్టర్ కి, తర్వాత సివిటి కనెక్ట్ అయ్యి ఆ తర్వాత లైన్ ఐసోలేటర్ కనెక్ట్ అవుతుంది. సో ఐసోలేటర్, లైన్ ఐసోలేటర్ ఇస్ నథింగ్ బట్ ఒక ఐసోలేటర్. ఈ ఐసోలేటర్ పర్పస్ ఏంటంటే, ఏదైనా మెయింటెనెన్స్ వర్క్స్ చేసుకోవాలనుకున్నప్పుడు ఫిజికల్ గా మనం దీన్ని ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేయడం ఇన్ ద సెన్స్, ఇప్పుడు మనం ఒక సిటీ కానీ లేదంటే లైన్ ఫీడర్ పైన కానీ లేకపోతే సర్క్యూట్ బ్రేకర్ పైన వర్క్ చేయాలంటే మన క్లియరెన్స్ కావాలి, ఎలక్ట్రికల్ క్లియరెన్స్, సో ఇండక్షన్ రాకుండా. సో దానికోసం అని చెప్పేసి ఈ లైన్ ఐసోలేటర్ కానీ బస్ ఐసోలేటర్ కానీ మీనింగ్ ఐసోలేటర్స్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ కరెంట్ ట్రాన్స్ఫార్మర్. సో మీకు ఆల్రెడీ తెలుసు కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఎందుకు, దాని పర్పస్ ఏంటని. సో కరెంట్ ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తాము. సో ఆ కరెంటు మెజర్మెంట్ పర్పస్ లో, ఐ మీన్ మీటరింగ్ పర్పస్ లో యూజ్ చేస్తాము, ప్రొటెక్షన్ పర్పస్ లో కూడా యూజ్ చేస్తాము. ఎక్కువగా క్లియర్ గా చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి
సర్క్యూట్ బ్రేకర్. సో సర్క్యూట్ బ్రేకర్ ఏంటంటే మనకు అన్వాంటెడ్ ఫాల్స్ వస్తాయి. సో సిస్టమ్ ని హెల్దీ సిస్టమ్ ని ఫాల్టీ సిస్టమ్ నుండి సపరేట్ చేయడానికి ఈ సర్క్యూట్ బ్రేకర్ యూజ్ అవుతుంది. ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేటింగ్ ఆ సర్క్యూట్ బ్రేకర్ ఒక సర్క్యూట్ ని బ్రేక్ చేస్తుంది సింపుల్ గా. సో దాని గురించి ఇంటర్నల్ గా ఇప్పుడు స్టడీ చేయము, మనము ఎక్విప్మెంట్ గురించి ఇండివిజువల్ చదివినప్పుడు దాని గురించి చూద్దాము. సో సర్క్యూట్ బ్రేకర్ తర్వాత మళ్ళీ బస్ ఐసోలేటర్ ఉంది. బస్ ఐసోలేటర్, లైన్ ఐసోలేటర్ అని నేను సపరేట్ గా ఎందుకు అంటున్నాను అంటే, ఇది ఇక్కడ బస్ కి కనెక్ట్ అయి ఉంటుంది, అక్కడ మనం ఫస్ట్ లైన్ ఐసోలేటర్ అన్నది లైన్ సైడ్ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి లైన్ ఐసోలేటర్ అంటున్నా. బోత్ ఆర్ సేమ్ ఐసోలేటర్స్ ఓన్లీ, బట్ ఆ కనెక్షన్ పొజిషన్ బట్టి నేను చెప్తున్నాను అంతే. సో బస్ ఐసోలేటర్, లైన్ ఐసోలేటర్ రెండు కూడా మెయింటెనెన్స్ పర్పస్ లో ఉన్నప్పుడు ఎలక్ట్రికల్ క్లియరెన్స్ కోసం వాటిని ఫిజికల్ గా మనం ఓపెన్ చేసుకోవడానికి ఉంటాయి. సో ఇది చూడండి, ఇది వచ్చేసి ఇది బస్సు, మనకు 130 kV బస్సు. సో దిస్ ఈస్ 130 kV బస్సు. ఈ 130 kV బస్ అంటే ఏంటి? సేమ్ వోల్టేజ్ లెవెల్స్ ఉన్న ఫీడర్స్ కానీ పీటీఆర్స్ కానీ అన్నిటినీ ఒక పాయింట్ దగ్గర కనెక్ట్ చేస్తాం. అంటే ఒక వోల్టేజ్ ని కాన్స్టెంట్ గా మెయింటైన్ చేయడానికి ఒక కామన్ పాయింట్ ని డిజైన్ చేసినాం. దాన్నే బస్ అంటాం. అంటే ఇండివిజువల్ గా కనెక్ట్ చేయకుండా అన్ని. ఇక్కడ చూడండి, ఇది ఉంది, నెక్స్ట్ ఇది ఉంది. సో ఇలా ఇవి అదర్ ఫీడర్స్ కానీ పీటీఆర్స్ కానీ కనెక్ట్ అయి ఉన్నాయి అనుకోండి. సేమ్ లైక్ ఇప్పుడు మనం చూస్తున్నది సింగిల్ లైన్ డయాగ్రామ్ లో ఒక ఫీడర్ గురించి చూస్తున్నాం. అట్లా ప్యారల్ గా నెంబర్ ఆఫ్ ఫీడర్స్ కనెక్ట్ అవ్వచ్చు, నెంబర్ ఆఫ్ పీటీఆర్స్ కూడా కనెక్ట్ అయి ఉండొచ్చు ఒకటే బస్ కి. సో ఇది 130 kV బస్సు. 130 kV బస్ కి ఇటు సైడ్ నుండి ఫీడర్స్ కనెక్ట్ అయిపోయినాయి పై నుండి. సో నెక్స్ట్ ఇది చూడండి, ఇది వచ్చేసి ఐసోలేటర్. సింబల్స్ మనం కామన్ గా వాడినాం, ఐసోలేటర్ సింబల్, బ్రేకర్ సింబల్ మీకు ఈజీగా రికగ్నైజ్ చేయడానికి. ఇక్కడ చూడండి, దాని తర్వాత ఐసోలేటర్ తర్వాత ఇది పీటీ. 130 kV పీటీ. సో మరి అక్కడ మనం సివిటీ వాడినాం కదా, ఇక్కడ పీటీ ఉంది అంటే యాక్చువల్ గా సివిటీ ఇక్కడ ప్రొటెక్షన్ కోసం వాడట్లేదు, మనము జస్ట్ వోల్టేజ్ మెజర్మెంట్ చేస్తున్నాము, లైన్ లో వోల్టేజ్ ఉందా లేదా తెలుసుకోవడానికి. సో ఇక్కడ మీటరింగ్ కి కానీ ప్రొటెక్షన్ కానీ మనం 130 kV బస్ పీటీస్ మాత్రమే వాడుతున్నాము. సో బస్ పీటీస్ ఇక్కడ మీకు క్లియర్ గా చూడొచ్చు. నెక్స్ట్ అదే 130 kV బస్ కి మళ్ళీ ఐసోలేటర్ కనెక్ట్ అయింది. ఎందుకు? టువర్డ్స్ పీటీఆర్, ఇది పీటీఆర్ కోసం. సో ఫస్ట్ మనం చూసింది వచ్చేసి ఫీడర్ కోసం. సో ఇది, దీని తర్వాత మళ్ళీ సర్క్యూట్ బ్రేకర్ ఉంది ఇక్కడ, ఇది పీటీఆర్ కే సర్క్యూట్ బ్రేకర్. దాని తర్వాత సిటీ ఉంది మళ్ళీ, ఇది కూడా 130 kV లెవెల్ సిటీని. సో ఈ సిటీ కూడా పీటీఆర్ వోల్ట్ కరెంట్స్ ని మెజర్ చేయడానికి. సో మళ్ళీ పీటీఆర్ లో వోల్టేజ్ కూడా బస్ నుండి మెజర్ చేస్తాం. మళ్ళీ ఇక్కడ స్పెషల్ గా చూడండి, మీకు ఇక్కడ ఎల్ఏ సపరేట్ గా వచ్చేసింది, ఇక్కడ చూడండి. సో ఈ ఎల్ఏ పర్పస్ ఏంటంటే, మనకు ఈ సబ్స్టేషన్ మొత్తంలో కాస్ట్లీయెస్ట్ ఐటమ్ ఏంటి, ఎక్విప్మెంట్ ఏంటి అంటే ట్రాన్స్ఫార్మర్. సో ట్రాన్స్ఫార్మర్ మనకు ఒకవేళ బై మిస్టేక్ లో ఏదన్నా సర్జ్ సిస్టమ్ లోకి ఎంటర్ అయింది అనుకోండి, అది ట్రాన్స్ఫార్మర్ వరకు రీచ్ అవ్వకూడదు. రీచ్ అయినా ఇక్కడ ఎల్ఏ సపరేట్ చేసేయాలి, సర్జెస్ కానీ థర్మల్స్ కానీ. అందుకోసం అని చెప్పేసి ఎల్ఏ పెట్టేసినాము. సో ఇది వచ్చేసి 132/33 kV ట్రాన్స్ఫార్మర్. సో మీకు తెలుసు స్టెప్ డౌన్ చేస్తుంది 132 నుండి 33 kVకి. దాని తర్వాత మళ్ళీ 33 kV ఎల్ఏ ఉంది. అంటే ట్రాన్స్ఫార్మర్ కి బోత్ సైడ్స్ లో ఎల్ఏస్ ఉన్నాయి. ఎట్ సైడ్ నుండి సిస్టమ్ లో ఎట్ సైడ్ నుండి సర్జెస్ ఎంటర్ అయినా సపరేట్ చేసేయాల్సిందే, పీటీఆర్ వరకు రీచ్ అవ్వకుండా అని దీని మెయిన్ ఉద్దేశం. సో మనకి ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ వరకు వచ్చేసి ఈ పాయింట్ వరకు వచ్చేసి 130 kV లెవెల్. మళ్ళీ స్టెప్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ ఈ పాయింట్ నుండి ఇటు వచ్చేసి 33 kV లెవెల్. ఆల్రెడీ నేను ఇక్కడ ఇండికేట్ చేసిన ఇటు సార్ 33 kV లెవెల్, ఇది ఏమో 132 kV లెవెల్. సో సేమ్ మళ్ళీ ఇక్కడైతే ఏ స్ట్రక్చర్ ఉందో పైన పీటీఆర్ పైన సిటీ, సిబి, ఐసోలేటర్, సేమ్ ఎల్వి సైడ్ కూడా, ఎల్వి అంటే లో వోల్టేజ్ సైడ్ కూడా అదే ఉంటుంది. నెక్స్ట్ సిటీ ఉంటుంది, సిటీ తర్వాత
మళ్ళీ సిబి వస్తుంది, సర్క్యూట్ బ్రేకర్ తర్వాత మళ్ళీ 33 kV బస్ ఐసోలేటర్. ఇది 33 kV సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే, పైనకి వెళ్ళి అబ్జర్వ్ చేస్తే ఇది 2 బస్సుల మధ్యలోనే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్ట్ అయింది. ఇది 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 132 kV బస్ దగ్గర స్టార్ట్ అయిపోతుంది ఐసోలేటర్ తో. నెక్స్ట్ ఇక్కడ 33 kV బస్ దగ్గర ఎండ్ అయిపోతుంది పీటీఆర్ బే టోటల్ గా. సో ఈ 33 kV బేకి ఇంకా అదర్ ట్రాన్స్ఫార్మర్స్ కూడా ప్యారల్ గా కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. ఇక్కడ మీరు చూస్తే ఇట్లా 1 2 3 ఎన్నైనా కనెక్ట్ అయ్యి ఉండొచ్చు ప్యారల్ గా. ప్యారల్ ఆపరేషన్ చేస్తాం. ప్యారల్ ఆపరేషన్ చేసేటప్పుడు వోల్టేజ్ లెవెల్ సేమ్ ఉండాలి. సో అటు 132 kV బై 33 kV అంటే అన్ని అలాగే ఉండాలి. సో నెక్స్ట్ కామన్ ఇక్కడ నాకు ప్లేస్ లేక ఇదే బస్ ని మళ్ళీ ఇక్కడ డ్రా చేసుకున్నాను. సో ఇది 33 kV బస్సు. 33 kV బస్ కి ఇక్కడ చూడండి అదర్ 33 kV ఫీడర్స్, అంటే ఒకటే ఉండదు కదా 33 kV ఫీడర్ ఆ బస్ పైన, ఎన్నైనా ఉండొచ్చు. అట్లా నేను చూపించడానికి ఈ ఆరో మార్క్ పెట్టాను. సో మనకు మన మెయిన్ ఫీడర్ ఏదైతే ఉందో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది. మళ్ళీ 33 kV బస్ కి ఒక ఐసోలేటర్ ఉంటుంది. ఐసోలేటర్ తర్వాత సర్క్యూట్ బ్రేకర్ ఉంటుంది. సర్క్యూట్ బ్రేకర్ తర్వాత సిటీ ఉంటుంది. ఇది 33 kV సిటీ కరెంట్స్ మెజర్ చేయడానికి అవుతుంది. మెయింటెనెన్స్ కోసం అని చెప్పేసి ఐసోలేటర్స్ కూడా ఉన్నాయి. సో 33 kV లెవెల్లో ఎనీ సర్జెస్ సిస్టంలోకి ఎంటర్ అవ్వకుండా లైట్నింగ్ అరెస్టర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో ప్రతి ఫీడర్కి ఇదే స్ట్రక్చర్లో ఉంటుంది. అండ్ 33 kV బస్లో 33 kV ఐసోలేటర్ పెట్టేసి ఒక పీటీ సెట్ పెట్టుకున్నాము. ఇది 33 kV బస్ వోల్టేజ్ మెజర్ చేసి కావాలి కాబట్టి బస్ పీటీ నుండే తీసుకుంటాం, 33 kV బస్ పీటీ నుండి. సో నెక్స్ట్ వచ్చేసి స్టేషన్ ట్రాన్స్ఫార్మర్. ఈ స్టేషన్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటంటే దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్. ఏంది 100 AH ట్రాన్స్ఫార్మర్ ఇది. అంటే స్టేషన్ లోపల మనకు ఇక్కడ మీరు చూసి ఇంతసేపు 132 kV లేదా 33 kV వోల్టేజెస్ ఉన్నాయి. బట్ మనం డైరెక్ట్ గా 132 kVనో 33 kVనో స్టేషన్ లో యూజ్ చేయలేము. మనకు కావాల్సింది 440 volts 3 phase ఆర్ 230 volts సింగిల్ ఫేజ్. కాబట్టి నేను స్టేషన్ ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ పెట్టుకున్నాను ఒకటి 33 kV బై 440 volts సింగిల్ 3 phase ట్రాన్స్ఫార్మర్ పెట్టుకున్నాము. సో ఆ ట్రాన్స్ఫార్మర్ నుండి 3 phase కావాలనుకుంటే 440 volts, సింగిల్ ఫేజ్ కావాలంటే అది సెకండరీలో స్టార్ వైండింగ్ ఉంటుంది కాబట్టి న్యూట్రల్ కూడా ఉంటుంది. సో ఫేజ్ టు న్యూట్రల్ తీసుకుంటే 230 volts వస్తుంది. అది మనం యూజ్ చేసుకుంటాం. అది ఒక సింగిల్ ఐసోలేటర్ తో సపరేట్ చేసి పెట్టింది. ఐసోలేటర్ తర్వాత ఒక ఫ్యూజ్ ఉంటుంది, ఇక్కడ మిస్ అయిపోయింది. సో ఇది క్లియర్ గా ఒక సింగిల్ లైన్ డయాగ్రామ్. సో ఇక్కడ నుండి ఇక్కడ ఏదైతే వెళ్ళే తర్వాత ఇక బయటకు వెళ్ళిపోతే ఇక్కడ నుండి మళ్ళీ 33 kV ఫీడర్స్ డైరెక్ట్ గా ఇంకేదైనా 33 kV సబ్స్టేషన్ కి వెళ్ళిపోతాయి. అక్కడ ఎలా ఉంటుందో మనం తర్వాత నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇక్కడ ఓన్లీ 132 బై 33 kV సబ్స్టేషన్ ఎలా ఉంటుందో అదే చూస్తాం. సో మీకు క్లియర్ ఒకసారి మళ్ళీ చూస్తే లైట్నింగ్ అరెస్టరు, సివిటి, లైన్ ఐసోలేటరు, కరెంట్ ట్రాన్స్ఫార్మరు, సర్క్యూట్ బ్రేకరు, బస్ ఐసోలేటరు, 132 kV బస్, మళ్ళీ బస్ కి పీటీ ఉంది, బస్ పీటీ ఐసోలేటర్ ఉంది, పీటీ సెట్ కూడా ఉంది. నెక్స్ట్ బస్ కి ఐసోలేటర్ ఉంది, సర్క్యూట్ బ్రేకర్ ఉంది, సిటీ ఉంది, లైట్నింగ్ అరెస్టర్ ఉంది, ట్రాన్స్ఫార్మర్ ఉంది. సో ట్రాన్స్ఫార్మర్ తర్వాత స్టెప్ డౌన్ అయిపోతుంది. స్టెప్ డౌన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎల్ఏ ఉంటుంది, లైట్నింగ్ అరెస్టరు, సిటీ, సిబి, ఐసోలేటర్. ఇదంతా 33 kV సైడ్. సో మళ్ళీ 33 kV బస్ తర్వాత బస్ ఐసోలేటర్ ఉంటుంది ఫీడర్ సైడ్. సో సర్క్యూట్ బ్రేకరు, సిటీ, ఐసోలేటరు, లైన్ సైడ్ అండ్ లైట్నింగ్ అరెస్టరు. సో ఈ 33 kV బస్సు కూడా కామన్ బస్ పీటీస్ ఉంటాయి. దానికన్నా ఎక్స్ట్రా స్టేషన్ ట్రాన్స్ఫార్మర్ పెట్టుకున్నాం, అది స్టేషన్ సప్లై కోసం. ఓకే, క్లియర్గా మీకు ఇది అర్థం చేసుకుంటే నేను నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తా అంటే మీకు ఫిజికల్గా ఒక అసలు ఎలా ఉంటుంది ఫిజికల్గా సబ్స్టేషన్ అనేది చూపిస్తాను. సో ఓవరాల్గా మళ్ళీ ఒకసారి కంప్లీట్గా ఒకసారి చూద్దాము. కంప్లీట్ ఇన్ ద సెన్స్ నేను సింప్లిఫై చేశాను ఈ సర్క్యూట్ని, సో మీకు ఈజీ అండర్స్టాండింగ్ కోసం అని చెప్పేసి. ఇక్కడ చూడండి, ఫస్ట్ 132 kV ఫీడర్స్, ఇవి ఈ రెండు 132 kV ఫీడర్స్ వస్తున్నాయి అనుకోండి. ఇది
130 బస్ ఉందనుకోండి. లైన్స్ ఏమి ఇండికేట్ చేస్తున్నాయంటే అక్కడ మనం ఎక్విప్మెంట్స్ అన్ని ఇండివిజువల్‌గా చూసాం కదా! ఈ లైన్స్ డైరెక్ట్‌గా కనెక్ట్ చేస్తున్నాను. సో 130 కేవీ బస్‌కి ఫీడర్స్ వచ్చి కనెక్ట్ అయినాయి. ఈ ఫీడర్స్ 2 దాని తర్వాత ఈ ట్రాన్స్‌ఫార్మర్స్ కనెక్ట్ అయిపోయినాయి. ఈ జంపర్స్ అనుకోండి. నెక్స్ట్ ట్రాన్స్‌ఫార్మర్ స్టెప్ డౌన్ చేసింది ఇక్కడ 132 కేవీ నుండి 33 కేవీకి స్టెప్ డౌన్ చేసింది. దాని తర్వాత ఈ 33 కేవీ లెవెల్ ఈ రెండు 33 కేవీ లెవెల్ ఈ 33 కేవీ బస్‌కి వెళ్ళిపోయినాయి. సో ఆ 33 కేవీ బస్ నుండి మళ్ళీ 33 కేవీ ఫీడర్స్ వెళ్ళిపోతున్నాయి. ఈ 33 కేవీ ఫీడర్స్ ఎక్కడికి వెళ్ళిపోతాయి? ఏదైనా నియర్ బై 33 కేవీ సబ్ స్టేషన్ కి వెళ్తాయి. సో ఈ మనకు 132 కేవీ ఏదో ఒక నియర్ బై 132 కేవీ సబ్ స్టేషన్ నుండి ఇన్కమింగ్ వస్తుంది. సో 33 కేవీ లెవెల్ అవుట్ గోయింగ్ వెళ్తుంది. సో సింపుల్ ఇంతే జరుగుతుంది సబ్ స్టేషన్ లో. బట్ అదర్ ఎక్విప్మెంట్ అవన్నీ ఎందుకున్నాయి? ఈ ట్రాన్స్ఫార్మర్ కాకుండా స్టెప్ డౌన్ చేసే ట్రాన్స్ఫార్మర్ కాకుండా మిగతా ఎక్విప్మెంట్ ఎంత ఎందుకుంది అనేది సో మనం క్లియర్ గా ప్రతి ఎక్విప్మెంట్ గురించి నేర్చుకునేప్పుడు చూద్దాం. థియరిటికల్ గా చూద్దాము, ప్రాక్టికల్ గా చూద్దాము. సో చాలా మందికి థియరిటికల్ నాలెడ్జ్ ఉంటుంది కానీ ప్రాక్టికల్ గా తెలియదు. సో నా మెయిన్ ఐడియా ఏంటంటే సో ఎవరైతే పూర్ బ్యాక్గ్రౌండ్ నుండి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్‌లకి వెళ్ళలేకుండా, డబ్బులు పెట్టలేకుండా ఏదో వర్క్ చేసుకుంటా ఉంటారు కదా! సో అలాంటి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక వర్క్ చేసుకుంటారు. సో ఖాళీ టైంలో యూట్యూబ్ ఓపెన్ చేసి చూసినా ఈజీ అండర్‌స్టాండింగ్ కోసం ఇది చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటది. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి రీచ్ అవ్వాలంటే సో ఎవరైతే ఈ వీడియోస్ చూస్తారో మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఎందుకంటే నేను పెట్టే కొత్త కొత్త వీడియోలు మీకు రావాలంటే Please do like, share and subscribe.